నిజం చెప్తున్నా, మీరు పెద్ద షాంపూ ఒక బయట దొరికే షాంపూ కన్నా నా దగ్గర 400 రూపీస్ షాంపూ ఉంది, 500 రూపీస్ షాంపూ ఉంది, గుడ్ కండిషనర్, పారాబిన్ సల్ఫేట్ లేని షాంపూస్ ఉన్నాయి. ఐ కెన్ హెల్ప్ యూ పీపుల్. నేనే కాదు, నా లాంటి చదువుకున్న ప్రాపర్ డర్మటాలజిస్టులు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఓకే, ఎన్ని వేలు ఖర్చు పెట్టే బదులు ఒక 500-600 కన్సల్టేషన్ చూసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నష్టం అండి? అస్సలు నష్టం లేదు, లాభమే అవుతుంది. అదే. అండ్ ఫైనల్ ఒక్కటి ఇంకో పాయింట్ చెప్తానండి. చదువు కోసం ఎన్ని లక్షలు పోస్తున్నాం కదా, బైపీసీ సీట్ అంటాము, ఓకే, ఎంబీబీఎస్ రావడానికి ఎన్నో లక్షలు పోసి చదువుకుంటున్నాం. అంటే చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, బట్ చదువుకున్న డాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇన్ఫ్లుయెన్సర్కి బయట మార్కెట్లో వచ్చే ర్యాండమ్ ప్రోడక్ట్కి ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. తప్పకుండా ఐ థింక్ ఆ రెవల్యూషన్ వస్తుంది, ఇప్పుడు తెలుసుకుంటున్నారు జనం. ఎంబీబీఎస్ 5 ఏళ్ళు చేసి మళ్ళీ పీజీ 3 ఏళ్ళు చేసి ఇంకొన్నిసార్లు స్పెషాలిటీ కూడా చేసి ఇంత కష్టపడి ఒక 10 ఏళ్ళు ఒక డాక్టర్ని నమ్మాల్సింది పోయి ఒక ఇన్ఫ్లుయెన్సర్నో ఒక క్వాక్నో అంత ఈజీగా నమ్మేస్తాం. అలా ఎలా? చదువుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం, చదువుకున్న వాళ్ళని కదా మీరు నమ్మాల్సింది. 100% కరెక్ట్ డాక్టర్ మునేత గారు. ఐ థింక్ అండ్ ఫైనలీ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అబౌట్ వైటమిన్ సి సీరం. ఓకే, అది కూడా ఎడాపెడా పెట్టేసుకుంటున్నారు అందరూ. అందరికి పడుతుందా? లేదండి, 30% పాపులేషన్కి వైటమిన్ సి సీరం పడదు. నాకు కూడా పడదు వైటమిన్ సి సీరం. ఓకే, ఐ హ్యావ్ ట్రైడ్ బేసిక్ 800 రూపీస్ నుంచి 5000 రూపీస్ వైటమిన్ సీరం నా ఫేస్కి ట్రై చేస్తాను. నా దగ్గర ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి.